ఇలాంటి ఫిషెస్‌కైతే ఫుడ్డేసి, పెంచి మన పర్యావరణాన్నయితే పాడు జేయకండి అని జెప్తా. ఈ మధ్య లేక్ వ్యూ వీడియోస్ అని జెప్పి కొన్ని ట్రెండింగ్ అవుతున్నాయి. అమీన్‌పూర్ లేక్ అని, ఇంకా హైదరాబాద్ చుట్టుపక్కల కొన్ని లేక్ వ్యూ వీడియోస్ అయితే ట్రెండింగ్ అవుతున్నాయి. ఆ వీడియోస్‌లో మెయిన్‌గా నేను అబ్జర్వ్ చేసిందేంటంటే, ఆ లేక్‌లో కనిపించిన ఫిషెస్‌కైతే చాలామంది ఫీడ్ చేస్తున్నారు. అంటే వాళ్ళు తెచ్చుకున్న ఫుడ్ గానీ, అలాగే బ్రెడ్ ప్యాకెట్స్ గానీ, కుర్కురేస్ గానీ అక్కడున్న ఫిషెస్‌కైతే ఫీడింగ్ చేస్తున్నారు. వాళ్ళు సరదాగా ఫిషెస్‌కి ఫీడింగ్ అయితే చేసుండొచ్చు గానీ, అది మన పర్యావరణానికైతే చాలా అంటే చాలా డేంజర్. ఇలా చూడడానికి మంచిగా కనిపించే ఈ క్యాట్ ఫిష్‌లు మన ఇండియాలో అయితే ఎప్పుడో బ్యాన్ చేశారు. ఎందుకంటే ఈ చేపలు తినడానికైతే కంప్లీట్‌గా పనికిరావు. వీటిని తింటే వచ్చే అనారోగ్యాల వల్ల సుప్రీం కోర్ట్ అయితే ఎప్పుడో బ్యాన్ చేసింది వీటిని. ఇవి ఏం చేస్తాయంటే నీటిలో ఉండే ఇతర చిన్న చిన్న చేపలను కూడా తినేస్తాయి కంప్లీట్‌గా. అలాగే వీటి పాపులేషన్‌ని పెంచుకుంటూ వెళ్తా ఉంటాయి ఈ ఫిషెస్. వాటర్‌ని కూడా పొల్యూట్ చేస్తాయి ఈ ఫిషెస్ అయితే. క్యాట్ ఫిష్ అని పిలువబడే ఈ ఫిష్ 60 డేస్‌లో అయితే 6 కేజీస్ పెరుగుతది. ఈ వీడియో వల్ల నేనేం చెప్పాలనుకుంటున్నానంటే వీకెండ్‌లో ఎంజాయ్ చేయడానికి అలాగే లేక్ వ్యూని ఆస్వాదించడానికి మాత్రమే వెళ్ళండి. కానీ ఇలాంటి ఫిషెస్‌కైతే ఫుడ్ ప్రొవైడ్ చేసి వాటిని పెంచి పర్యావరణాన్ని అయితే నాశనం మాత్రం చేయకండి.